హలో డిఎస్సి ఆస్పిరెంట్స్, సైకాలజీలో భాగంగా క్విక్ రివిజన్లో రచయితలకు సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. దీంట్లో వివిధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వారికి సంబంధించిన విషయము, అలాగే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అతను ఏ దేశానికి చెందినవాడు, ఏ పుస్తకం రచించాడు అనేది కూడా ఈ యొక్క వీడియోలో చెప్పబోతున్నాను. ఎందుకంటే రిపీటెడ్గా బుక్స్ గురించి అయితే అడుగుతున్నాడు కదా, శాస్త్రవేత్తలకు సంబంధించి వారి యొక్క ఇన్నోవేషన్స్ అడుగుతున్నాడు, వీళ్ళు ఏ సిద్ధాంతం చెందినవారని చెప్పి సిద్ధాంతాలకు సంబంధించి అడుగుతున్నారు. సో అవన్నీ కూడా ఒకే చోట ఉన్న ఒక పుస్తకం నా దగ్గర ఉంది. ఇది ఓల్డ్ మెటీరియల్ ఆదిత్యకు సంబంధించింది. సో దీంట్లో అయితే నేను ఇది అందరికి కూడా ఉపయోగపడుతుంది, ఇంకా ఎగ్జామ్ రాసి వాళ్ళకని నేను ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. చూద్దాం. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరంటే విల్హెల్మ్ వూంట్. ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు వూంట్. సంరచనాత్మక వాద మూలపురుషుడు వూంట్. మానసిక ఆరోగ్య ఉద్యమ మూలపురుషుడు క్లిఫర్డ్ బీర్స్. సాంఖ్యక శాస్త్ర పితామహుడు సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. కార్యకరణవాద మూలపురుషుడు విలియం జేమ్స్. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విలియం జేమ్స్. బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు స్టాన్లీ హాల్. కిండర్ గార్డెన్ వ్యవస్థ పితామహుడు ఫ్రోబెల్. ప్రాకృతికవాద మూలపురుషుడు రూషో. ప్రజ్ఞామాపన ఉద్యమ ప్రారంభకుడు ఆల్ఫ్రెడ్ బినే. కార్యసాధక నిబంధన మూలపురుషుడు బిఎఫ్ స్కిన్నర్. ప్రవర్తనవాద మూలపురుషుడు జేబీ వాట్సన్. ప్రయోజనతావాద మూలకర్త మెక్డోగల్. ప్లేటో, రిపబ్లిక్, రూసో, ఎమిలీ గ్రంథాన్ని రచించడం జరిగింది. అరిస్టాటిల్ వచ్చేసి మనకి డి అనిమా పర్వతురాలియా ఎథిక్స్ అండ్ పాలిటిక్స్ సంబంధించి రాయడం జరిగింది. అలాగే మనకి హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి రాబర్ట్ జేమ్స్ అండ్ హలీకి సంబంధించి ఒక పుస్తకం కూడా మనకు ఉంది. ఇంకా మరి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వారి యొక్క గ్రంథాలు చూసేద్దాం. జాన్ డ్యూయి అమెరికాకు చెందినవాడు. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. స్టాన్లీ హాల్ అమెరికా, ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్. విలియం జేమ్స్ అమెరికా, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీకి సంబంధించి ఇంకొక బిట్ కూడా ఉంది, అది ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అయితే బినే ఫ్రాన్స్. ఓన్లీ ద మెన్షన్ చేయబడితే మాత్రం అది విలియం జేమ్స్. నెక్స్ట్ జేబీ వాట్సన్. బిహేవియర్ అండ్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ జేబీ వాట్సన్. నెక్స్ట్ మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ అమెరికా, జే మెకిన్ కాటిల్. నెక్స్ట్ బాగ్లే అమెరికా, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. తారండైక్ అమెరికా, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, యానిమల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ లూయి ఎల్ థర్స్టన్ అమెరికా, ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. అల్ఫోర్ట్ అమెరికా, పర్సనాలిటీ. జేఎన్ బ్రోనర్ అమెరికా, ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వెస్లర్ అమెరికా, మెజర్మెంట్ ఆఫ్ అడల్ట్ ఇంటెలిజెన్స్. జెరోమ్స్ బ్రోనర్ అమెరికా, ది రిలవెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టువర్డ్స్ ఏ థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. టాల్మెన్ అమెరికా, డ్రైవ్స్ టు వాట్స్ వార్. నెక్స్ట్ వచ్చేసి మనకి బిఎఫ్ స్కిన్నర్ అమెరికా, వాల్డన్ టు సైన్స్ అండ్ హ్యూమన్ బిహేవియర్. అలాగే టెక్నాలజీ టీచింగు, ఏ సైన్స్ ఆఫ్ లెర్నింగ్, ఆర్ట్ ఆఫ్ టీచింగు. నెక్స్ట్ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ బ్రిటన్, హెరిడిటరీ జీనియస్, an inquiry into human faculty and its development 1883. బార్ట్లెట్ బ్రిటన్, రిమెంబరింగ్. స్పియర్మ్యాన్ బ్రిటన్, ద ఎబిలిటీ ఆఫ్ మ్యాన్. అలాగే ఎబిలిటీ ఆఫ్ మ్యాన్తో పాటు ద ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ కూడా మరి స్పియర్మ్యాన్ రాయడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే స్పియర్మ్యాన్, ద ఎబిలిటీ ఆఫ్ మ్యాన్, అలాగే ద ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనేది థర్స్టన్ రచించడం జరిగింది. ఈ రెండింటికి డిఫరెన్స్ రెండింటి దగ్గర మనం ఏమైనా కన్ఫ్యూజ్ అవుతామని నేను ఇక్కడ ఇదైతే రాశాను. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎబ్బింగ్హాస్ జర్మనీ ఆన్ మెమరీ, దీని గురించి బిట్ కూడా వచ్చింది. కఫ్కా జర్మనీ గ్రోత్ ఆఫ్ ది మైండ్. కోహ్లర్ జర్మనీ ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. జీన్ పియాజే స్విట్జర్లాండ్, ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్. Sigmund Freud, Austria, an interpretation of dreams. Binet, France, principles of psychology. Ivan Pavlov, Russia, selected works. Work of digestive glands. Max Wertheimer, Germany, productive thinking. Montessori, Italy, the secret of childhood. Desico and Crawford, the psychology of learning and instructions. Samuel Kirk, educating the exceptional children. Chaplin, Dictionary of Psychology. Clifford Beers, A Mind That Found Itself. Benjamin Bloom's America, Taxonomy of Educational Objectives. Abraham Maslow, Motivation and Personality. Adler, The Education of Children. అలాగే లైఫ్ ఇండివిజువల్కి సంబంధించి కూడా. నెక్స్ట్ ఎలిజబెత్ హార్లాక్, డెవలప్మెంటల్ సైకాలజీ. డగ్డేల్, ద జ్యూక్స్. గేట్స్, సైకాలజీ, స్టూడెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. హిల్గర్డ్, థియరీస్ ఆఫ్ లెర్నింగ్.
వుడ్వర్త్ ఏ స్టడీ ఆఫ్ మెంటల్ లైఫ్. స్టీఫెన్ కోరే యాక్షన్ రీసెర్చ్. మిల్లర్డ్ అండ్ డిల్లార్డ్ సామాజిక అభ్యాసన అనుకరణ. ఆల్బర్ట్ బండూరా కెనడా సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సైకలాజికల్ మోడలింగ్. మిల్లర్డ్ అండ్ డిల్లార్డ్ సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ సామాజిక అభ్యాసన అనుకరణ ఇంగ్లీష్లో అయితే ఇది. నెక్స్ట్ మనోవిజ్ఞాన శాస్త్ర సాంప్రదాయాలు వాటికి సంబంధించిన ప్రముఖులు. మానవతావాదం మాస్లో, విశ్లేషణ యంగ్, వైయక్తిక మనోవిజ్ఞాన శాస్త్రం అడ్లర్, సంసర్గవాదం జాన్ లాక్. ఇక్కడ సంరచనాత్మకవాదం మూలపురుషుడు వూండ్, ఇతర ప్రముఖులు టిష్నర్. కార్యాకరణవాదం వచ్చేసి మూలపురుషుడు విలియం జేమ్స్. ఇతర ప్రముఖులు మనం చూసినట్లయితే జాన్ జూయి, జేమ్స్ ఆర్ ఏంజిల్, హర్వే ఏ కార్, జిహెచ్ మేడ్, థార్డైక్, వుడ్వర్త్. ప్రవర్తనవాదము జేబీ వాట్సన్, హల్, టోల్మెన్, గాద్రే, స్కిన్నర్, పావ్లోవ్. మనోవిశ్లేషణ సాంప్రదాయము సిగ్మండ్ ఫ్రాయిడ్, అడ్లర్ మరియు యంగ్. సమగ్రాకృతివాదము మూలపురుషుడు వర్డిమర్, ఇతర ప్రముఖులు కోహ్లర్, కాఫ్కా, కట్లెనిన్. ప్రయోజనవాదము లేదా హార్మిక్ వాదం అంటారు. మూలపురుషుడు విలియం మెక్డోగల్, ఇతర ప్రముఖులు మాస్లో అండ్ రోజర్స్. నెక్స్ట్ ఎవరు ఏమి కనుక్కున్నారు, వెరీ ఇంపార్టెంట్. ఆగమన పద్ధతి సర్ ఫ్రాన్సిస్ బెకన్. నిర్దేశిక కౌన్సిలింగ్ విలియమ్సన్. అనిర్దేశిక కౌన్సిలింగ్ కార్ల్ రోజర్స్. రక్షక తంత్రాలు సిగ్మండ్ ఫ్రాయిడ్. టాట్ థిమాటిక్ ఎప్రిషియేషన్ టెస్ట్ ముర్రే అండ్ మోర్గాన్. సిరామరకల పరీక్ష హెర్మన్ రోసక్ లేదా ఇంక్ బ్లాడ్ టెస్ట్ అని కూడా అంటారు దీన్ని. నెక్స్ట్ మిన్నెసోటా మల్టీ ఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ హత్వే మెకిన్లే. విలువల అధ్యయన మాపని ఆల్ఫోర్ట్ అండ్ వెర్నన్ లింజ్. ఈక్వలీ అపేరింగ్ ఇంటర్వెల్ స్కేల్ థర్స్టన్. సాంఘిక అంతరాల మాపని బోగాడస్. రేటింగ్ స్కేల్ లైకర్ట్. మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఎరిక్సన్. మనోవిశ్లేషణ సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రాయిడ్. సృజనాత్మక మాపని టొర్రన్స్. క్యూములేటివ్ స్కేల్ గట్మెన్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ జార్జ్ కే బిన్నెట్. నెక్స్ట్ WASWISE ఇది వచ్చేసి మనకి ఏంటంటే వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అడ్లర్స్ సంబంధించి మనకి స్కేల్స్ అనమాట ఇవి. నెక్స్ట్ ప్రజ్ఞా విభాజనము టెర్మన్ మరియు మెర్రిల్. ప్రజ్ఞాలబ్ధి స్టెర్న్. మానసిక వయస్సు భావన ఆల్ఫ్రెడ్ బినే. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్. అదే ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతం అని అంటే కనుక మనం టెర్మన్ చూసుకోవాలి. నెక్స్ట్ ప్రాథమిక సామర్థ్యాల పరీక్ష థర్స్టన్. సామూహికారక సిద్ధాంతం లూయి ఎల్ థర్స్టన్. బహుకారక సిద్ధాంతం థారండైక్. CAVD థారండైక్. ద్వికారక సిద్ధాంతం చార్లెస్ స్పియర్మెన్. ఏకకారక సిద్ధాంతం బినే టెర్మన్ స్టెర్న్. మానవ శాస్త్ర పరిశోధనా స్థాల గాల్టన్. పెదవుల అధ్యయనం పెరేరి. పొదుపు పద్ధతి లేదా పునరభ్యాసనం హెబ్బింగాస్. కథనాలపై ప్రయోగాలు బాట్లెట్. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు. ఆదర్శాల సిద్ధాంతం బాగ్లే. సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జెడ్. సమరూప మూలకాల సిద్ధాంతం థారండైక్. అంతర్దృష్టి అభ్యాసనం కోహెలర్. బోధనా పద్ధతులు హెర్బర్ట్. యత్నదోష అభ్యాసన పద్ధతి థారండైక్. బోధనా యంత్రాలు ప్రెస్సీ. కార్యసాధక నిబంధనం BF స్కిన్నర్. శాస్త్రీయ నిబంధనం ఇవాన్ పావ్లోవ్. అభ్యాసనంలో ప్రేరణ హర్లాక్. సంజ్ఞానాత్మక వికాసం ఫియాజే. నైతిక వికాసం కోల్బర్గ్. ఉద్వేగ వికాసం బ్రిడ్జెస్. మానవ వికాస దశలు ఎలిజబెత్ హార్లాక్. పెంపుడు శిశువులపై పరిశోధన స్కోడాక్. కల్లికా కుటుంబం గోడార్డ్. సమరూప కవలల మీద పరిశోధన న్యూమెన్. అబ్జర్వేషన్ డోమ్ గెస్సెల్. అంతః పరిశీలన అగస్టిన్. గెస్టాల్ట్ వాదం వర్దిమర్ కాఫ్కా కోయిలర్. ప్రయోజనతావాదం విలియం మెక్డోగల్. ప్రవర్తనవాదం JB వాట్సన్. కార్యాకరణవాదం విలియం జేమ్స్. సంరచనాత్మకవాదం విల్హెల్మ్ వూండ్. స్మృతి విస్మృతి హెబ్బింగాస్. వ్యవహారిక సత్తావాదం జాన్ S జూయి. శిశు అధ్యయన పద్ధతులు స్టెన్నీ హాల్. క్షేత్ర సిద్ధాంతం లెనిన్. ఇవి ఫ్రెండ్స్ మెయిన్గా అయితే మనం ఈ యొక్క పాటలో ఈ వీడియోలో వచ్చేసి మనం 120 విషయాలకు సంబంధించి అంటే శాస్త్రవేత్తలు వారి గ్రంథాలు కలిపి లేదా పితామహులు వారి మూలపురుషులు లేదా మరి వారు కనుగొన్న విషయాలకు సంబంధించి మనం 120 బిట్స్ వరకు ఈ యొక్క పాటలో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఇదే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీని నుంచి ఖచ్చితంగా ఒక 3+ బిట్స్ వరకు రావచ్చు. కాబట్టి ఈ టాపిక్ ఎవరో నెగ్లెక్ట్ చేయకండి. మీకు నా వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.